చట్టసభలో అధిక శాతం అవకాశం కల్పించాలి అంటూ ఆ సంఘం నాయకులు కల్లు నాగరాజు గౌడ డిమాండ్ చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ 52%కు పైగా బీసీలు ఉన్నారని తెలిపారు. కులగణనపై బీసీలకు అన్యాయం జరగకుండా ఉండాలని కలెక్టర్కు సోమవారం మెమోరాండం అందజేస్తున్నట్లుగా తెలిపారు. ఈ మీడియా సమావేశంలో ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. మిత్రులకు నమస్కారం. ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం మా రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకర్రావు ఆధ్వర్యంలో రేపు దేశంలో జరగబోయే కులగణన గురించి రేపు కలెక్టర్ గారిని మేము జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ర్యాలీగా వెళ్ళి రెమ్నాడం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా బీసీ సంక్షేమ సంఘం బీసీలకు ఈ రాష్ట్రంలో ఈ దేశంలోనే బీపీ మండల ద్వారా 27% రిజర్వేషన్ ఉంది. అదేవిధంగా బీసీలు 52% ఉన్న ఈ రాష్ట్రంలో ఈ 34% కూటమి ప్రభుత్వం స్థానిక సంస్థల్లో కూడా ఇస్తానని చెప్పింది. అదేవిధంగా దేశంలోనే బీసీలు ఓబీసీలు 52% ఉన్నారు. చట్టసభల్లో కూడా మాకు దామాసా ప్రకారం చట్టసభల్లో బీసీలకు అవకాశం కల్పించాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని మేము బీసీ సంక్షేమ సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం. బీసీలు ఈ రాష్ట్రంలో ఇప్పటికి 27% అమల్లో ఉంది. దాన్ని స్థానిక సంస్థల్లో కూడా 34% ఇవ్వాలని ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం ప్రకటించింది. అది ఇస్తుందని మేము ఆశాభావం కూడా వ్యక్తం చేస్తున్నాం. రేపు బీసీలు ఈ కులగణన పైన మేము కలెక్టర్ గారిని కలగడం జరుగుతుంది. ఈ మెమరాండం కూడా బీసీలు అంతా పెద్ద ఎత్తున హాజరయ్యి మెమరాండం ఇస్తామని ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులైనటువంటి శ్రీ కేసన శంకర్రావు గారి ఆదేశాల మేరకు రేపు కలెక్టర్ గారిని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు గారి నాగరాజు గౌడ్ గారి ఆధ్వర్యంలో భారీ ఎత్తున జిల్లా స్థాయి నుంచి మండల స్థాయి నుంచి గ్రామ స్థాయి నుంచి కూడా బీసీలందరూ బీసీ నాయకులు కార్యకర్తలందరూ కూడా హాజరయ్యి రేపు కులగణన మీద మేము ఒక రిప్రజెంటేషన్ కలెక్టర్ గారికి ఇవ్వడం జరుగుతుంది. భారీగా ర్యాలీతో వెళ్ళి ఈ యొక్క రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మేము ఇందులో యాక్చువల్గా కులగణన అనేది 1931 ముందర బ్రిటిష్ ఇండియా ప్రభుత్వం ముందర అప్పుడు 10 ఏళ్ళకు ఒకసారి జనగణన జరుగుతూ పాటు కులగణన కూడా జరుగుతూ వస్తున్నది. కానీ అప్పటి నుంచి కూడా ఇప్పుడు దాకా కులగణన అనేది సమగ్ర కులగణన అనేది జరగలేదన్నమాట. సో మేము కలెక్టర్ గారిని సమగ్ర జనగణనతో పాటు కులగణన కూడా జరిపించాలనేది మా యొక్క శంకర్రావు గారి ఆదేశాలను మేము రేపు కలెక్టర్ గారి మెమరాండంలో రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా చట్టసభల్లోనూ స్థానిక సంస్థల్లోనూ కూడా మాకు ఇప్పుడు దాకా 1993లో బీపీ మండలి గారి సిఫార్సుల మేరకు 27% మాత్రమే మాకు కలుగు చేస్తున్నారు. దాన్ని మేము 34%కి కూటమి ప్రభుత్వం కూడా మాకు ఎలక్షన్లో హామీలు ఇవ్వడం జరిగింది. ఆ 34% కూడా చట్టసభల్లోనూ మాకు స్థానిక సంస్థల్లోనూ కూడా మాకు కల్పించాలని కూడా మేము కూటమి ప్రభుత్వాన్ని కోరుతున్నాము. అదేవిధంగా వాళ్ళు మాకు న్యాయం చేస్తారని కూడా ఆశాభావం వ్యక్తం చేస్తూ మీడియా